తులారాశి వారు, మీ శత్రువు బయటెక్కడో లేడు, మీ ఇంట్లోనే ఉన్నాడు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఒక స్త్రీ. ఆమె చిరునవ్వు వెనకాల దాగి ఉన్న అసలు ఉద్దేశం మీకు తెలిసిన క్షణం మీరు షాక్ అవుతారు. మీ ప్రతి అడుగు గురించి తెలుసుకుంటూ, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయపడుతూ, మీ వెనకాలే నిశ్శబ్దంగా కుట్రలు చేస్తున్న ఆ స్త్రీ ఎవరు? ఆమెను ఎలా గుర్తించాలి? ఆమె వల్ల కలిగే ప్రతికూల ప్రభావం నుంచి ఎలా బయటపడాలి అనే అంశాలను ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వివరంగా తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేసినా కూడా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మిస్ అవ్వవచ్చు. మీ జీవితానికి ఉపయోగపడే సమాచారం ఈ వీడియోలో ఉంది. ఈరోజు చెప్పబోయే అంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. దానితో పాటు ఆలోచింపచేసేదిగా కూడా ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహస్థితులు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పులను సూచిస్తాయని చెప్తారు. కొన్నిసార్లు మన శత్రువు బయట ఉన్నాడు అనుకుంటాం, కానీ నిజానికి మనకి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులలోనే అసూయ, స్వార్థం లేదా అపార్థాల వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణ సూచిస్తోంది. ఈ వీడియోలో ముఖ్యంగా ఒక స్త్రీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆమె మీ జీవితంలో ఏ సంబంధానికి చెందిన వ్యక్తి కావచ్చు, ఎందుకు మీకు అత్యంత వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితి ఏర్పడింది, ఆమెను గుర్తించే సంకేతాలేమిటి, ఆమె ప్రభావం నుంచి మీ కుటుంబాన్ని, మీ అదృష్టాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే ఈ ప్రతికూల పరిస్థితులను తగ్గించడానికి జ్యోతిష్యపరంగా చేయవలసిన పరిహారాలేమిటి, ఈ ప్రతి విషయాన్ని కూడా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని తప్పకుండా చివరి వరకు ఒంటరిగా కూర్చుని చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో చెప్పబోయే ఒక ముఖ్యమైన సంకేతం ప్రస్తుతం మీ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు కొత్త కోణాన్ని చూపించవచ్చు. గత కొంతకాలంగా మీ జీవితంలో ఏదో సరిగ్గా జరగటం లేదనే భావన కలుగుతుందా? ఎంత కష్టపడినా మీరు ప్రారంభించిన పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా? అన్నీ సవ్యంగా సాగిపోతున్నాయి అనుకునే సమయంలో ఒక్కసారిగా ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయా? మీ శ్రమకు తగిన ఫలితం రావడం లేదని అనిపిస్తోందా? అయితే ఈ విషయాలను ఒక్కసారిగా ప్రశాంతంగా ఆలోచించండి. ముందు మీతో ఎంతో స్నేహంగా మాట్లాడిన కొందరు వ్యక్తులు ఇప్పుడు కారణం లేకుండా దూరమవుతున్నారా? లేదా మీ గురించి అపోహలు సృష్టిస్తూ మీకు తెలియకుండా వ్యతిరేక వాతావరణాన్ని తయారు చేస్తున్నారా? మీరు ఎవరికి హాని చేయకపోయినా శత్రువుల సంఖ్య పెరుగుతున్నట్లు మీకు అనిపిస్తోందా? మీ ప్రతి విజయాన్ని చూసి కొందరు అసౌకర్యంగా భావిస్తున్నట్లు మీకు అనిపిస్తోందా? అంతేకాదు, ఇంట్లో కూడా ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందా? చిన్న విషయాలకే పెద్ద గొడవలు అవుతున్నాయా? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కుటుంబంలో ఇప్పుడు మాట పెరిగే వివాదాలు పెరుగుతున్నాయా? ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతోందా? ఇంట్లో అడుగుపెట్టగానే ఏదో తెలియని భారంగా, అలజడిగా అనిపిస్తోందా? కారణం లేకుండానే మనసు చికాకుగా మారుతోందా? ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, మనసు ఎప్పుడు ఏదో ఆందోళనగా ఉండడం, ఎలాంటి సంతోషకరమైన వార్త వచ్చినా పూర్తిగా ఆనందించలేకపోవడం, చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, విషయాలు తెలుసుకోవడంలో అయోమయంగా ఏర్పడడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతున్నాయా? ఇన్ని సమస్యలు ఒక్కసారిగా ఎందుకు వస్తున్నాయి? నేను చేసిన తప్పేమిటి? నాకెందుకు మనశ్శాంతి లేకుండా పోయింది అనే ప్రశ్న మీ మనసులో పదే వస్తూ ఉంటే ఈ వీడియోని మీరు చివరి వరకు ఖచ్చితంగా చూడాలి. జ్యోతిష విశ్లేషణ ప్రకారం కొన్ని సందర్భాలలో గ్రహస్థితులు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన మన మీద చూపించడం వల్ల ఇలాంటి పరిస్థితులు రావచ్చని భావిస్తారు. అందుకే ప్రతి సమస్యను ఒక కోణంలో మాత్రమే చూడకుండా దాని వెనుక ఉన్న కారణాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఈరోజు చెప్పబోయే విషయాల్లో మీ జీవితానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఉండవచ్చు. వాటిని మీరు క్షుణ్ణంగా గమనిస్తే ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఒక కొత్త అర్థం కనిపించవచ్చు. అసలు ఈ సమస్యల వెనుకాల కారణం ఏంటి? ఎవరి ప్రవర్తన వల్ల ఈ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్యోతిష్యపరంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి చేయవలసిన పరిహారాలేంటి? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మీరు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మీ మనసులోని ప్రతి మాటను, మీ కుటుంబ రహస్యాలను, మీ ఆర్థిక పరిస్థితిని, మీ భవిష్యత్తు ప్రణాళికను ఎలాంటి సందేహాలు లేకుండా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అయితే జ్యోతిషపరంగా ఈ సమయంలో ఒక హెచ్చరికను గుర్తుంచుకోవాలని భావిస్తున్నారు. ప్రతి చిరునవ్వు నిజమైన స్నేహానికి గుర్తు కాదు. ప్రతి ఆప్యాయమైన మాట వెనుక కూడా మంచి ఉద్దేశ్యం ఉంటుందని కూడా చెప్పలేము. కొన్నిసార్లు మనకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులే తెలుసో తెలియకో మన బలహీనతలను ఇతరులతో పంచుకోవడం లేదా మనసుకు ఇబ్బంది కలిగించే పరిస్థితులను సృష్టించడం జరగవచ్చు.
అందుకే ఈ కాలంలో మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకుంటున్నారో ఒక్కసారిగా ఆలోచించడం చాలా మంచిది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండండి. పెట్టుబడులు, అప్పులు, భాగస్వాములు లేదా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకునే సమస్యలు, నిర్ణయాలు కేవలం ఒక్క నమ్మకం ఆధారంగా తీసుకోకండి. మీకెంతో స్నేహంగా ఉండే వ్యక్తి చెప్పిన మాటైనా ఒక్కసారి ఆలోచించి అవసరమైతే అన్ని వివరాలు పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. చిన్న నిర్లక్ష్యం కూడా తర్వాత పెద్ద ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. ఒకరి మాటను మరొకరికి చెప్పడం, అపార్థాలు పెంచే విధంగా విషయాలు మార్చి చెప్పడం లేదా చిన్న సమస్యను పెద్దగా చూపించడం వల్ల కుటుంబంలో అనవసరమైన ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా జరుగుతాయి, మరికొన్నిసార్లు అపార్థాల వల్ల కూడా జరుగుతాయి. అందుకే ఏ విషయం విన్నా వెంటనే నమ్మకుండా సంబంధిత వ్యక్తితో నేరుగా మాట్లాడి నిజానిజాలు తెలుసుకోవడం మంచిది. జ్యోతిష విశ్లేషణ ప్రకారం ఈ సమయంలో మీరు భావోద్వేగాల కంటే వివేకాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు అత్యంత దగ్గరగా ఉండే వారిని అనుమానించవలసిన అవసరం లేదు, కానీ గుడ్డిగా నమ్మకం కూడా అంత మంచిది కాదు. మీ నిర్ణయాలు మీ ఆలోచనతో తీసుకోండి. మీ ఆర్థిక వివరాలు, కుటుంబ విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అవసరమైన సందర్భాలలో మాత్రమే పంచుకోండి. మీ వెనుక జరుగుతున్న ప్రతి విషయం మీకు వెంటనే తెలియకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనలో మార్పులు, మాటల్లో తేడా, అనవసర జోక్యం లేదా మీ నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు కనిపిస్తే వాటిని ప్రశాంతంగా గమనించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే వాస్తవాలను తెలుసుకుని స్పందించడం మీకు ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీకు అవసరమైనది గొప్ప రక్షణ, జాగ్రత్త, సహనం మరియు వివేకం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయాన్ని ఎవరితో పంచుకోవాలి అనే విషయంలో సమతుల్యత పాటిస్తే అనేక సమస్యలు ముందుగానే నిర్వహించగలుగుతారు. ఇదే ఈ కాలంలో జ్యోతిష్యపరంగా మీకు చెప్పబడిన ముఖ్యమైన సూచనగా భావించబడుతోంది. అయితే ఆ స్త్రీ ఎవరో కాదు అని చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. జ్యోతిష శాస్త్రం ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా ఖచ్చితంగా దోషిగా నిర్ధారించదు. అది కొన్ని పరిస్థితులు, వ్యక్తిగత లక్షణాలు, సంబంధాలతో ఏర్పడే సంకేతాల గురించి మాత్రమే సూచిస్తుంది. మీ జీవితంలో ఈ సమయంలో ఎక్కువ జోక్యం చేసుకుని మీ ప్రతి నిర్ణయం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపే మీ వ్యక్తిగత విషయాలను పదే పదే అడిగి ఒక స్త్రీ ఉండే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణ సూచిస్తోంది. ఆమె మీకు పూర్తిగా అపరిచితురాలు కాకపోవచ్చు, మీ కుటుంబానికి దగ్గరైన వ్యక్తి కూడా కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా తరచూ మీతో కలిసే పరిచయస్తురాలు కూడా కావచ్చు. మొదట్లో ఆమె చూపించే ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ అన్నీ నిజమైనవని మీరు భావించవచ్చు, కానీ క్రమంగా మీ జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆమె చూపించే ఆసక్తి సాధారణమైనది కాదు. ఇటువంటివి సాధారణాన్ని మించి ఉంటే అది గమనించవలసిన విషయం. మీరు చెప్పే విషయాలు ఇంకొంతమందికి ఎలా చేరుతున్నాయి, మీ ఇంట్లో జరిగే చిన్న సంఘటనలు కూడా బయటికి వారికి ఎలా తెలుస్తోంది, మీ ప్రణాళికలు ముందుగానే ఇతరుల చెవులోకి ఎలా చేరుతున్నాయి అనే ప్రశ్నలు మీ మనసుకు వస్తే ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన సంకేతం ఏంటంటే, మీరు ఏదైనా పనిని ప్రారంభించబోతున్నప్పుడు ఇది కుదరదు, ఇది నీ వల్ల కాదు, ఇంకొంచెం ఆగు అంటూ మీలో సందేహాలు పెంచే ప్రయత్నం చేయవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలనే సమయంలో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తే వెంటనే ఎవరిని తప్పు పట్టవలసిన అవసరం లేదు, కానీ మీ నిర్ణయాలను మీరే ఆలోచించి తీసుకోవడం మాత్రం చాలా మంచిది. మరొక విషయం కూడా గుర్తుంచుకోండి, అసూయ ఎప్పుడూ కోపంగా బయటపడదు. కొన్నిసార్లు అది చిరునవ్వు వెనకాల దాగి ఉంటుంది. మీ విజయాన్ని అభినందిస్తున్నట్లు కనిపిస్తూ అదే సమయంలో మీ పురోగతిని అడ్డుకునేలా మాటలు చెప్పే వ్యక్తులు కూడా ఉండవచ్చు. ఇలాంటి ప్రవర్తన కనిపిస్తే మీ వ్యక్తిగత విషయాలను పరిమితిగా మాత్రమే చెప్పుకోవడం చాలా మంచిది. అయితే ఈ వీడియో ఉద్దేశం మీ కుటుంబంలోని లేదా మీ దగ్గరగా ఉన్న ఏ స్త్రీనైనా అనుమానించమని చెప్పడం కాదు. ప్రతి సంబంధం, నమ్మకం మీ మీదే నిలబడుతుంది, కానీ నమ్మకంతో పాటు వివేకం కూడా చాలా అవసరం. ఎవరి మాటలనైనా నిజమని నమ్మే ముందు పరిస్థితులను ప్రశాంతంగా పరిశీలించడం, వాస్తవాలను తెలుసుకోవడం, భావోద్వేగాల కంటే ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా మీకు మేలు చేస్తుంది. కాబట్టి మీరు జ్యోతిష్యపరంగా ఈ కాలంలో మీకు ఇచ్చే ప్రాధాన్యత, సూచన ఏమిటంటే, మీ జీవితంలోని ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకండి. మీ రహస్యాలను కాపాడుకోండి. మీ నిర్ణయాలను మీరు వివేకంతో తీసుకోండి. ఇలా చేస్తే ప్రతికూల పరిస్థితులు తగ్గి మీ జీవితంలో ప్రశాంతత మరియు పురోగతి కలిగే అవకాశం ఉంటుంది.
ఫలితాలు కూడా మరింత మెరుగుపడతాయి. అయితే ఇప్పుడు మీకు కావలసింది పగ తీర్చుకోవడం కాదు, ఎవరో ఒకరిని శత్రువుగా భావించి వారితో గొడవ పడడం కూడా కాదు. జ్యోతిష శాస్త్రపరంగా ఇలాంటి సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకే ఎక్కువ నష్టం చేసే అవకాశాలు ఉందని భావిస్తున్నారు. అందుకే ముందుగా మీ మనసులో ప్రశాంతత ఉంచుకోండి. ఒకవేళ వ్యక్తి ఎవరో మీకు అర్థమైనా వెంటనే నిలదీయడం, వాదనకు దిగడం ఇలాంటివి చేయకండి. ముందు అనుమానించడం వంటి పనులు మానేయండి. ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల సమస్య తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తెలివైన వ్యక్తి తన శక్తిని గొడవల్లో వృధా చేయరు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తన జీవితాన్ని కాపాడుకుంటూ మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతారు. ఇకపై మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందరికీ చెప్పే అలవాటు మానుకోండి. ముఖ్యంగా మీ ఆదాయం, పొదుపు, పెట్టుబడులు, కొత్త వ్యాపార ప్రణాళికలు, కుటుంబ సభ్యులు, పిల్లల భవిష్యత్తు, మీ వ్యక్తిగత నిర్ణయాలు, ఇటువంటి విషయాలు ఏవి కూడా ఎవ్వరికీ చెప్పకండి. అవసరమైతే మాత్రమే వారితో పంచుకోండి. ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోసమే అడుగుతున్నారని అనుకోవడం సరైన పని కాదు. కొందరు కేవలం తెలుసుకోవడానికి అడుగుతారు, మరికొందరు ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా లేకపోలేదు. మరో ముఖ్యమైన విషయం, మీ ముందు ఒకలా మీ వెనకాల ఒకలా ప్రవర్తించే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా గమనించండి. మీ దగ్గర ఒకరి గురించి చెడుగా మాట్లాడే వారికి మీ జీవితంలో ఎక్కువ స్థానం ఇవ్వకండి. అలాంటి వ్యక్తుల నుంచి కూడా కొంచెం దూరం పాటించడం చాలా మంచిది. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం బయటకు వెళ్ళిపోకుండా చూసుకోండి. కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య పరిష్కారం కావాలి. బయట వారి జోక్యం పెరిగిన కొద్దీ అపార్థాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో మూడో వ్యక్తి సలహా తీసుకోవడం కంటే కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి పరిష్కరించుకోవడం చాలా మంచిది. మీ విజయాల గురించి కూడా అందరికీ ముందుగానే చెప్పవలసిన అవసరం కూడా లేదు. మీరు చెయ్యాలి అనుకుంటున్న పని పూర్తయ్యాక చెప్పడం చాలా సందర్భాలలో మంచిది. ఎందుకంటే ప్రతి వ్యక్తి మీ ఆనందాన్ని అదే స్థాయిలో ఆనందిస్తాడు అనుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు మౌనంగా కూడా ఒక గొప్ప రక్షణ అనేది పనిచేస్తుంది. జ్యోతిషపరంగా ఈ సమయంలో మీకున్న గొప్ప ఆయుధం సహనం, వివేకం మరియు మౌనం. మీరు ఎవరిని ద్వేషించవలసిన అవసరం లేదు. ఎవరిపైనైనా కూడా ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరం కూడా లేదు. కాలమే ప్రతి ఒక్కరికి వారి కర్మకు తగిన ఫలితాన్ని ఇస్తుందని విశ్వసించండి. మీరు చేయవలసిందల్లా మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టడం, మీ కుటుంబాన్ని కాపాడుకోవడం, మీ మనశ్శాంతిని కోల్పోకుండా ఉండడం అని గుర్తుంచుకోండి. మీ బలం మీ కోపంలో లేదు, మీ సహనంలో ఉంది. మీ విజయం ఎవరికైనా సమాధానం చెప్పడం ద్వారా కాదు, మీరు మరింత ఎత్తుకు ఎదగడం ద్వారా నిరూపించబడుతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా అడుగులు వేయండి. మీ రహస్యాలను మీ హృదయంలోనే ఉంచుకోండి. అది ఈ సమయంలో మీకు అత్యంత శ్రేయస్కరమైన మార్గం. మీరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు భయపడవలసిన అవసరం లేదు. అలాగే ఎవరినైనా అనుమానిస్తే మనశ్శాంతి కోల్పోవడం కూడా అంత సరైన మార్గం కాదు. సో జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ సమయంలో మీకు అత్యంత పెద్ద బలం దైవం, విశ్వాసం, సహనం మరియు మీకు సానుకూల ఆలోచన రావడం అనేది ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం మీ ఇష్టదైవ నామాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీ ఇష్టదైవ నామస్మరణ కొద్దిసేపు చేసుకోండి. మనస్ఫూర్తిగా దైవ నామస్మరణ చేస్తే మనసుకు ధైర్యం వస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది. ఎలాంటి సమస్య వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తి కూడా అది ప్రసాదిస్తుంది. అలాగే ప్రతిరోజు మీ ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కూడా ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. దీపం వెలిగించిన తర్వాత 2 అగరవత్తులు వెలిగించి భక్తితో దేవుడికి చూపించండి. ఆ సమయంలో మీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా దైవానికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మా ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, మా కుటుంబానికి ఎలాంటి అపాయం కలగకూడదని హృదయపూర్వకంగా ప్రార్థించండి. గుర్తుంచుకోండి, దైవారాధన అంటే కేవలం కష్టాలు తొలగించుకోవడానికి మాత్రమే కాదు, కోరికలు తీర్చుకోవడానికి అంతకంటే కాదు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, మనసును ప్రశాంతంగా ఉంచే శక్తిని కూడా అది ఇస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమస్యలు ఎంత పెద్దవైనా వాటికి పరిష్కార మార్గం కనిపించడం ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఆధ్యాత్మిక విశ్వాసంతో పాటు ఆచరణలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలను అవసరం లేని వారితో పంచుకోకండి. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. ఎవరిపైనైనా తొందరపడి నమ్మకం పెట్టుకోకండి. అలాగే ఎవరిని ఆధారాలు లేకుండా అనుమానించకండి. మీకు అవసరమైన జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోండి. నమ్మకం, సహనం, దైవభక్తి, వివేకం ఈ 4 మీ జీవితానికి రక్షణ కవచంలా నిలుస్తాయి.
కాలక్రమేణా పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. ఈరోజు మిమ్మల్ని బాధిస్తున్న సమస్యలు కూడా క్రమంగా వాటంతట అవే సర్దుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యాన్ని కోల్పోకూడదని జ్యోతిష శాస్త్ర పండితులు తెలియచేస్తున్నారు. జ్యోతిషపరంగా ఈ సమయంలో మీ జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని, అవి ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరగవలసిన అవసరం లేదు అని తెలియజేస్తున్నారు. అయితే మీ పరిస్థితులకు అనుగుణంగా ఈ సంకేతాల్లో కొన్ని మీ జీవితంలో కనిపించవచ్చు. ఇప్పుడు ఆ 3 ముఖ్యమైన సంఘటనలేంటో తెలుసుకుందాం. మొదటి ముఖ్యమైన సంఘటన, ఒక నిజం మీ కళ్ళ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మీరు పూర్తిగా నమ్మిన ఒక వ్యక్తి మీ గురించి అభిప్రాయం మారే పరిస్థితికి రావచ్చు. చాలా రోజులుగా మీకు అర్థం కాని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపించవచ్చు. ఎవరు నిజంగా మీ శ్రేయస్సు కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం వాడుకుంటున్నారు అనే విషయాన్ని మీకు స్పష్టంగా అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది. అంతేకాదు, ఎవరు కేవలం అవసరం కోసమే వాడుకుంటున్నారు, మీకు దగ్గరగా ఉన్నారు అనే విషయాలు కూడా మీకు ఒక అవగాహన కలిగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల మొదట కొంత బాధ కలిగిన దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే నిజమైన సంబంధాలు మరింత బలపడతాయి. మీకు ఉపయోగం లేని పరిచయాలు సహజంగానే దూరం అవుతాయి. రెండో ముఖ్యమైన సంఘటన, ఆర్థిక విషయాల్లో ఒక కీలక మలుపు. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగంలో మార్పు కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన అవకాశం కావచ్చు, పాత బాకీ తిరిగి రావడం కావచ్చు, లేదా కొత్త పెట్టుబడి గురించి ఆలోచించే పరిస్థితి కూడా కావచ్చు. అయితే జ్యోతిష శాస్త్రపరంగా ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించడం చాలా మంచిదని సూచిస్తున్నారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. అదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్త చాలా అవసరం. 3 ముఖ్యమైన సంఘటన, జీవితంలో ప్రశాంతత తిరిగి రావడం. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సమస్యలు క్రమంగా తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న అపార్థాలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మీ మనసులో ఉన్న భయం, ఆందోళన తగ్గి మళ్ళీ మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి. అది ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఉండవచ్చు. ముఖ్యంగా మీరు సహనం, వివేకంతో ముందుకు సాగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు మరింత మెరుగుపడతాయి. అయితే ఈ 3 సంఘటనలలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. జ్యోతిష్యం దిశను మాత్రమే సూచిస్తుంది, నిర్ణయాన్ని కాదు. మీ ఆలోచన, మీ కృషి, మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే దైవం పైన విశ్వాసం ఉంచుతూ మీ బాధ్యతను నిజాయితీగా నిర్వహించండి. సరైన సమయంలో సరైన అవకాశాలు గుర్తించి ముందుకు సాగడం చాలా మంచిది. అప్పుడే ఈ కాలంలో మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి నాంది కావచ్చు. ఈ సమయంలో మీరు చేయవలసిన మొదటి పని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం. ఏ సమస్య వచ్చినా దానిని పదే పదే ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు. ప్రశాంతమైన మనసుతో ఆలోచించినప్పుడే ప్రతి సమస్యకి పరిష్కారం కనిపిస్తుంది. అందుకే ఆందోళనకి బదులుగా సహనాన్ని ఎంచుకోండి. మరొక ముఖ్యమైన విషయం, మీ జీవితంలో ప్రతి విషయాన్ని అందరికీ చెప్పే అలవాటు ఈ సమయంలో తగ్గించుకోండి. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి, మీ ఆదాయం, పొదుపు, పెట్టుబడులు, కొత్త వ్యాపార ప్రణాళికలు లేదా మీరు చేయబోతున్న ముఖ్యమైన పనుల గురించి అవసరం లేని వారికి చెప్పకండి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో మంచి కోరుకుంటారని మాత్రం అనుకోకండి. ఇది సరైనది కూడా కాదు. అందుకే మీ వ్యక్తిగత విషయాలు మీకు అత్యంత నమ్మకమైన వ్యక్తులకి మాత్రమే పరిమితం చేయండి. అలాగే మీరు మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం దగ్గర పడుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదా ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు. ఈ సమయంలో తొందరపాటుగా మీకు ఉపయోగపడదు. ఇతరులు చెప్పిన మాటల కంటే పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దైవం పైన విశ్వాసం ఉంచండి. మీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వహించండి. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మీరు తీసుకుంటే అనేక సమస్యలు క్రమంగా తగ్గుతాయి. సహనం, వివేకం, మౌనం, ఈ 3 ఈ సమయంలో మీకు అత్యంత బలాలుగా మీకు మారే అవకాశాలను సూచిస్తున్నాయి. వీటిని పాటిస్తూ ముందుకు సాగితే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఈ సమయంలో మీ జీవితంలో విజయాలు రావడం ప్రారంభమైతే ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. విజయం వచ్చినప్పుడు గర్వం మీలో చోటు చేసుకోనివ్వకండి.
ఎందుకంటే జీవితంలో మనిషిని పైకి తీసుకువెళ్ళేది విజయం మాత్రమే కాదు, ఆ విజయాన్ని నిలబెట్టే వినయం కూడా. ఎంతో ఎత్తుకు ఎదిగినా, ఎంత పేరు సంపాదించుకున్నా, ఎంత డబ్బు వచ్చినా కూడా మీ స్వభావాన్ని మార్చుకోవద్దు. చాలామంది విజయం సాధించిన తర్వాత తాము చెప్పిందే సరైనదని భావించి ప్రారంభిస్తారు. కానీ నిజమైన విజేత మాత్రం ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే మీకు తెలిసిన దానికంటే తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని గుర్తుంచుకోండి. మీకంటే చిన్నవారి గురించి కూడా మంచి సలహాలను తీసుకోవచ్చు. మీకంటే చిన్నవారి నుంచి కూడా మంచి సలహాలు తీసుకోవచ్చు. మీకంటే అనుభవం ఉన్న వారి మాటల్లో కూడా జీవితాన్ని మార్చే జ్ఞానం దాగి ఉంటుంది. అందుకే ఎవరి సలహానైనా శ్రద్ధగా వినండి. చివరికి నిర్ణయం మీదే అయినా అందరి అభిప్రాయాలను గౌరవించడం ఒక గొప్ప లక్షణంగా చెప్పబడుతుంది. అలాగే మీతో కలిసి నడిచిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు అండగా నిలిచిన వారిని గౌరవించండి. మీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చూపించండి. కృతజ్ఞత ఉన్న చోట దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ముఖ్యంగా మాటలలో, ప్రవర్తనలో వినయాన్ని పాటించండి. మీతో మాట్లాడే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూసుకోండి. ఎవరి హృదయాన్ని బాధపరిచేలా మాట్లాడకండి. కొన్నిసార్లు మనం చెప్పిన ఒక మాట ఎదుట వ్యక్తిని ఎంతో బాధ పెట్టవచ్చు. అదే ఒక మంచి మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే మీ మాటల్లో మాధుర్యం ఉండాలి. మీ ప్రవర్తనలో మంచితనం కనిపించాలి. జ్యోతిషపరంగా కూడా ఈ సమయంలో మీకు వినయం ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకువస్తుందని భావిస్తారు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత మంచి అవకాశాలు మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కోపం, అహంకారం, అతిశయం ఇవన్నీ కూడా మనిషిని క్రమంగా ఒంటరివాడిగా చేస్తాయి. కానీ వినయం, ప్రేమ, గౌరవం ఇవి మన చుట్టూ మంచి మనుషుల్ని నిలబెడతాయి. అందుకే మీరు విజయం వచ్చినప్పుడు తలెత్తి నడవండి, కానీ గర్వంతో కాదు, ఆత్మవిశ్వాసంతో. ప్రతి ఒక్కరిని గౌరవించండి. పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకోండి. మంచి సలహా ఇచ్చేవారిని ఆదరించండి. అవసరమైనప్పుడు ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడానికి వెనుకాడకండి. గుర్తుంచుకోండి, మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేది కేవలం మీ ప్రతిభ మాత్రమే కాదు, మీ మంచితనం కూడా. మీ వినయం, మీ గౌరవ భావం, మీ సానుకూల ఆలోచన, మీ మంచి మనసే మీకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడతాయి. ఇవే మీ విజయానికి దీర్ఘకాలంగా నిలబెడతాయి. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ మంచి మనసు, మీ పద్ధతులను వదలకండి. అలాగే మీకు నిజమైన బలం అదే మీ శాశ్వత విజయం అని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీ ఇష్టదైవం పేరుని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఉన్నట్లయితే వారికి మాత్రం ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.